ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉషా, ఆ రోజు పిల్లలు సుబ్బు గారని ఓ పెద్దాన్ని తీసుకొచ్చారు కదా? అవును. వాళ్ళ ఇల్లు ఇదే. బహుశా పిల్లలు ఏ ఇంట్లోనే ఉండొచ్చు. ఒక్కసారి వెళ్ళి అడుగు ఉషా, ప్లీజ్. వాళ్ళిల్లు మీకెలా తెలుసు? అయినా పిల్లలు ఇక్కడెందుకుంటారు? అంటే ఉండే అవకాశం ఉంది. ప్లీజ్ వెళ్ళు ఉషా, ఒకసారి వెళ్ళి అడిగేసిరా. మీరు రారా? లేదు, ఒకవేళ పిల్లలు అక్కడ లేరనుకో, నన్ను చూసి పిల్లల కోసం కంగారు పడుతున్నానని, వాళ్ళు కనబడట్లేదేమోనని భయపడొచ్చు. అందుకే నువ్వే వెళ్ళి ఒకసారి అడుగు. నువ్వే ఏదోలా మేనేజ్ చేసిరా ఉషా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. సుబ్బుగారు, సుబ్బుగారు! ఎవరమ్మే? ఏం కావాలా? సుబ్బుగారు, నేనండి ఉషని. మొన్న అక్కి అబ్బాయిని మా ఇంటికి తీసుకునొచ్చారు. నువ్వా అమ్మా? కూర్చోమ్మా. పర్లేదండి. అది పిల్లలు ట్యూషన్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. మీ దగ్గర ఏమైనా ఉన్నారేమో అని కనుక్కుందామని వచ్చాను. పిల్లలా? ఈ రోజు అసలు ఇక్కడికి రాలేదమ్మా. ట్యూషన్ టైం అయిపోయినా కూడా ఇంకా పిల్లలు రాకపోవడం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వెతికారమ్మా? అయ్యో, రాధగారు చెప్పినట్టు వీళ్ళు కూడా కంగారు పడుతున్నారేంటి? మీరేం కంగారు పడకండి. ట్యూషన్ దగ్గర లేకపోయేసరికి దారిలో వస్తూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చారేమో అని కనుక్కోడానికి వచ్చాను, అంతే. వీళ్ళకి అనుమానం రాకముందే వెళ్ళిపోవాలి. ఆహా, ఇప్పుడు గుర్తొచ్చింది. ట్యూషన్ నుంచి గుళ్ళో భజనకు వెళ్తానన్నారు. గుళ్ళో ఉంటారేమోలేండి. నేను గుడికెళ్ళి పిలుచుకొని వెళ్తాను. ఓ అలాగా. నేనింకా ఎక్కడికి వెళ్ళిపోయారోనని కంగారు పడిపోయానమ్మా. సారీ ఆంటీ, మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టాను. నేను గుడికెళ్తాను, వస్తానండి. ఏంది స్వామి ఈ అమ్మే? కంగారుగా వచ్చింది, కంగారుగా పోయింది. పిల్లల కోసం గుడికెళ్తానందుగా, అందుకే వెళ్ళిపోయి ఉంటుందిలే. ఉషా, ఉన్నారా పిల్లలు? ఇక్కడ లేరంటండి. అసలు వాళ్ళు ఇక్కడికి రాలేదంట. పిల్లలు రాధగారు, ఎక్కడున్నారు మీరు? రాధగారు, పిల్లలు ఎక్కడికి వెళ్ళుండరు, వచ్చేస్తారు. ప్లీజ్ మీరేమండి. అభయ్, అక్కి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.